పత్రి సార్కి పాదాలకి నా కృతజ్ఞతలు. ఏమంటే నేను ధ్యానానికి వచ్చింది 2016లో. నా పేరు వెంకటరమణమ్మ, నాయుడుపేట, నెల్లూరు జిల్లా. వచ్చినప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లం చాలా ఉన్నాయి. నడుము నొప్పని, ఇంకా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని, ఇలాంటి ప్రాబ్లాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అయినాయి. నడుము నొప్పి చాలా హెవీగా ఉన్నింది, ఇప్పుడు అస్సలు లేదు. తర్వాత వచ్చేసి నేను వచ్చి మెడిటేషన్లోకి సుజాత మేడం, సునీత మేడం వాళ్ళ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను ధ్యానంలోకి. వాళ్ళు నాకు మంచి సరైన గైడెన్స్ ఇవ్వట్టి ఈరోజు నేను ధ్యానంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయింది. చాలా ఆరోగ్యంగా ఉన్నాను, మంచి ఎనర్జీ వస్తుంది. మెడిటేషన్లో శాకాహారిగా మారాను. మా వారు కూడా శాకాహారిగా మారారు. సెంటర్ పెట్టించాము మా ఇంట్లో. తర్వాత సార్ వాళ్ళంతా వచ్చి బాగా క్లాసులు జరుగుతూ ఉన్నాయి. తర్వాత నాకు ఇటీవల పాజిటివ్ అనే వచ్చింది. పాజిటివ్ వచ్చినప్పుడు కూడా నాకు సుజాత మేడం ఎక్కువ గైడెన్స్ ఇచ్చి నాకు మంచి హోప్ ఇచ్చి మాట్లాడారు సపోర్ట్గా. కొంచెం ధైర్యం తక్కువగా ఉంటే ధైర్యం చెప్పడం కావచ్చు, చాలా నాకు ప్రతిరోజు ఫోన్ చేసి నాకు ఎలా ఉన్నావు ఏంటి అని అడగటం, నాకు మంచిగా సలహా ఇవ్వటం. నేను ధైర్యంగా బాగా ఎప్పుడు మెడిటేషను చేసుకుంటూ ఎక్కువగా ఉన్నాను. నాకు అది పాజిటివ్ అనేది నెగిటివ్గా వచ్చింది త్వరలోనే. చాలా హెల్తీగా ఉన్నాను నేను. ఇంకా బాగా మెడిటేషన్ చేయాలి, ఇంకా కొత్త వాళ్ళకి బాగా మెడిటేషన్ గురించి చెప్పాలి, దాని అనుభవాలన్నీ అందరికీ కూడా శాకాహారిగా చెప్పాలి. మాకు ఇక్కడ నాయుడుపేటలో పెద్ద మెగా పిరమిడ్ కట్టబోతున్నారు. అక్కడ కూడా ఏదో ఒకటి పని చేయాలి అని నాకు ఆశ కలుగుతూ ఉంది, చేయాలని ఖచ్చితంగా. ధ్యానంలోకి వచ్చి 2016లో వచ్చాను. ఎలా వచ్చానంటే సుజాత మేడం, సునీత మేడం ద్వారా వచ్చాను నేను. వాళ్ళు నాకు హెల్త్ ప్రాబ్లంగా ఉంటే వాళ్ళు మెడిటేషన్ చేస్తే తగ్గుతుందన్నారు. దానివల్ల నేను అక్కడికి వచ్చిన తర్వాత మరీ ఎక్కువ అయిపోయింది, తర్వాత క్లియర్ అయిపోయింది. ఫస్ట్ నుంచి 2 గంటలు అయితే ఖచ్చితంగా మెడిటేషన్ చేసేది. మధ్యాహ్నం నాకు ఖాళీ ఉంటుంది, ప్రొవిజన్ షాప్ మాది. మధ్యాహ్నం 2 గంటల సేపు ఖచ్చితంగా మెడిటేషన్ చేసేది. ఇప్పుడు తెల్లవారుజామున కూడా ఒక 2 గంటలు అనేది చేస్తున్నా. ఇప్పుడు నేను సెంటర్ ఉంటే నాకు హెల్త్ బాగున్న తర్వాత 10 మంది చెప్తుంటే రమణమ్మ ఏదో హెల్త్ బాగా ఉన్నట్టుంది, ఇంతకుముందు ఎక్కువ గ్యాస్ ట్రబుల్ అని ప్రాబ్లంగా ఉండింది కదా, ఇప్పుడు బాగుంది అన్న ఒక ఉద్దేశంతో అందరూ చుట్టుపక్కల మా రిలేషన్స్ అంతా వచ్చి వాళ్ళే, నేను పిరమిడ్ ఇంట్లో మామూలుగా పెట్టుకుంటేనే వాళ్ళే వచ్చి కూర్చొని చేసుకుందాము, మన ఇక్కడే దగ్గరలోనే పిరమిడ్ ఉంది అన్న ఉద్దేశంతో అందరూ వచ్చి చేయటము. దానికి సార్ వాళ్ళు వచ్చేసి క్లాసులు చెప్పటము జరిగింది. ఇక్కడ మెడిటేషన్ ఇక్కడ మేధాలో వచ్చి ఆదివారం క్లాసులు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు అందరినీ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావటము, మేము కూడా ఇక్కడే మెడిటేషన్ చేసుకొని భోజనాలు అంతా చేసుకొని ఇంటికి వెళ్ళేవాళ్ళం. వారానికి ఒక్కరోజు మాత్రం మేధాకు వస్తున్నాం. ఇక్కడ జరిగేటప్పుడు క్లాసులు ఏది మిస్ అవ్వకుండా వస్తుంది. నాకు షుగర్ అనేది 315 వచ్చింది రిపోర్ట్స్లో. హెల్త్ పరంగా 315 నుంచి ఇప్పుడు అనేది 120కి వచ్చింది. ఒక ట్యాబ్లెట్ కూడా డాక్టర్ నీకు అవసరం లేదు అని అన్నారు. షుగర్ కూడా ఈ మెడిటేషన్ వల్ల కంట్రోల్ అయిందనమాట. ట్యాబ్లెట్ అయితే ఇప్పుడు అసలు వాడట్లేదు, మెడిటేషనే చేస్తున్నాను. తర్వాత వచ్చేసి నేను ఈ కమిటీలో నెంబర్గా 9 మంది అనేది కావాలని పిరమిడ్కి నా నెంబర్ కూడా సార్ వాళ్ళు మెన్షన్ చేశారు. నేను ప్రతిదానికి ఇక్కడకి వచ్చి చేసేదానికి, వర్క్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాను అనమాట. పిరమిడ్ గట్టే కాడ ఏదైనా ఖచ్చితంగా ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ అనేది నా శక్తి ఉన్న కాడే చేయాలని నిర్ణయించుకున్నాను. చాలా బాగా తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నాము. హెల్త్ పరంగా చాలామంది చాలా చెప్తూ ఉంటారు. ఛానల్ అయితే ప్రతిరోజు ఎప్పుడు ఆన్ చేసి పెట్టుకొని వింటూనే ఉంటాను. ట్యాప్ ఉంది, ఆ ట్యాప్ ఆన్ చేసుకొని ఎప్పుడు ప్రతి ఒక్కటి ఏది మిస్ అవ్వకుండా చూస్తూ వింటూనే ఉంటా. ప్రతిరోజు తలకాడే పెట్టుకొని ఉంటాను. నైట్ కూడా మ్యూజిక్ ప్రతిసారిది పెట్టుకుంటేనే నిద్ర వస్తుంది నాకైతే.